నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ బాధ్యత. యాతలూరు గ్రామంలో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి అత్యుత్తమ చికిత్స అందించడమే లక్ష్యం. బసవతారకం ఆసుపత్రిలో క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించిన చైర్మన్ బాలకృష్ణ. ప్రజలు ఆర్టీసీ బస్సు వినియోగించుకొని సుఖవంతమైన ప్రయాణం చేయాలి. టెక్కాలిలో కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. గృహ నిర్మాణంలో అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. నెల్లూరులో గృహ నిర్మాణం ప్రగతిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి. వెంకటగిరి మండలం యాతలూరు గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు రబీ సీజన్ 2024-25 సంవత్సరానికి సంబంధించి రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పాటు ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. 376 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 74,000 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేయడమే కాదు, సుమారు 7,000 మంది రైతులకి 151 కోట్ల రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అంటే 60 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 74,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలా పారదర్శకంగా, నిజాయితీగా రైతుకి అండగా ఉన్నాం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నమ్మకం కల్పిద్దామనే నిర్ణయంతో ముందుకొచ్చాం. మిల్లర్లు కూడా ఏ మాటగా మాట వాళ్ళు కూడా చక్కగా సహకరించారు. వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి, రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తేమ శాతం విషయంలో కానీ, గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక నమ్మకమైన ప్రక్రియని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడున్న అధికార యంత్రాంగం మా జేసీ గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు మరింత వేగవంతంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఖరీఫ్ నుంచి రబీకి వచ్చాం. రబీలో కూడా మాకున్న అంచనాల మేరకు రైతుల దగ్గర కొనుగోలు చేయడానికి సుమారు 56,000 మెట్రిక్ టన్నుల వరకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా ఆధారపడవసరం లేదు. ప్రతి గింజ రైతన్న దగ్గర మేము కొనుగోలు చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. స్థానికంగా ఉన్న మా వ్యవసాయ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా అంతిమంగా రైతుకి సహాయం చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా చేసిన ఈ అద్భుతమైన ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా మా కూటమి ప్రభుత్వం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు మేము 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 8,300 కోట్ల రూపాయలు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఎన్ఆర్ఐ దంపతులు కళ్యాణ్ ప్రసాద్లు 10 కోట్లు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హాస్పిటల్ స్థాపన వెనుక ఉన్న ఆశయాలను, దాని ప్రస్తుత విజయాలను వివరించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి అత్యుత్తమ చికిత్సను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుందని అన్నారు. In their honor, we have named this facility as Srimati Chandragunda Kalyani Prasad Basavatarakam Indo-American Cancer Research Center. The generosity reflects the spirit of philanthropy that has always been the cornerstone of our progress. Sir, I would like to extend my warmest congratulations and best wishes to the ISER board members, scientists and their dedicated team. Under the experienced leadership of President Dr. C.H. Monrao Garu, I am confident that this exceptional team will achieve great things and set new benchmarks of excellence. Their expertise, vision and unwavering commitment inspire us all. And I believe they will make remarkable contribution here. Congratulations and all the very best for the journey ahead. Before I conclude, I would like to extend my sincere appreciation to everyone who made this
remarkable facility possible in such a short time. The dedication and tireless efforts of our teams, ranging from maintenance and engineering to hospitality, IT, and beyond, have been nothing short of exceptional. This state of the art center is a testament to our collective commitment, teamwork, and the spirit of service that defines our institution. I would also like to acknowledge the guidance and leadership of our CEO, Dr. K. Krishna Garu, whose support has been instrumental in bringing this vision to life. In closing, I want to thank Professor K. Srinath Reddy Garu once again for his invaluable experience and for being a guiding light in the field of public health. To all our supporters, well-wishers and staff, thank you for being part of this journey. Let us continue to uphold the values of compassion, excellence, and commitment that define Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute. Together, we can create a future where cancer is no longer a cause for fear, but a challenge we conquer with resilience and hope. Thank you. శ్రీకాకుళం జిల్లా టెక్కాలిలో ఆయన టెక్కాలి నుండి అమలాపురం వరకు సూపర్ లగ్జరీ, శ్రీకాకుళం నుండి కొత్తూరు వరకు ఎక్స్ప్రెస్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించిన మంత్రి బస్సులో ప్రయాణించారు. నెల్లూరులో గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. గృహ నిర్మాణంలో అవకతవకలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని ఎంత దారుణంగా ఎంత ఘోరంగా అమలు చేసింది అనుకుంటున్నాం. బాధ్యతారహితమైన పరిపాలన అంటే గత 5 సంవత్సరాల పరిపాలన అనేది హౌసింగ్ ప్రోగ్రామ్ కనుక చూస్తే అక్కడ మనం చేస్తూ ఉంటాం. అంత దోపిడీ లక్ష్యంగా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో కాకుండా కేవలం దోపిడీ స్వార్థంతో పార్టీ బేస్ మీద బయాస్డ్ ఉద్దేశాలతో ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ చేసి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ పూర్తిగా భ్రష్టు పట్టించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ అని పదే పదే వెల్లించిన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ వర్గాలకి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ కాస్ట్ 2,50,000 రూపాయలతో పూర్తిగా అనా పైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ 2.5 లక్షల నుంచి 1,80,000కి యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు దొరుకుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఆ 1,80,000లో కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000, కేంద్ర ప్రభుత్వ పథకం ఎన్ఆర్జీఎస్ నుంచి 30,000 రూపాయలు కలిపేసి ఇంతే ఇస్తానని చెప్పేసి ఇవ్వడం ఈ ఇబ్బందులకి కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలకు అండగా అన్ని జిల్లాల్లోనూ వన్ స్టాప్ సెంటర్ ప్రారంభిస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తెలిపారు. వేధింపులకు గురైన మహిళలు వన్ స్టాప్ కేంద్రాలకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. విజయవాడ పాత ఆసుపత్రి వద్ద వన్ స్టాప్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. గుంటూరులో శక్తి సదాన్ పేరుతో లేడీస్ హాస్టల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 950 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి చెప్పారు. మేము మే నుంచి మాకు ఈ అమ్మకి వందనం ఇస్తాం అనుకుంటున్నాం. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అలాగే రైతు భరోసా మే నుంచి ఇస్తాము అన్నాం. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళలాగా 250 పెంచుకొని వెళ్ళిన బాపత్తలు కాదు వీళ్ళు. ఒకేసారి అన్నారు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మొత్తం ప్రపంచం మొత్తం మీద 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు ఎవరూ లేరు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే అని ప్రజలు గుర్తించారు. తర్వాత వికలాంగులకు 6,000 కానీ పూర్తిగా
బారిన పూర్తిగా రోగాల బారిన పడినటువంటి వాళ్ళకి అంటే 10,000 రూపాయలు కానీ, పూర్తిగా మంచం పట్టినటువంటి ఇంకొక మనిషి సహాయం తీసుకుంటున్న వాళ్ళకి 15,000 రూపాయలు కానీ ఇస్తున్న ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వమే. అది చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా చెప్పగలం మేము. కాబట్టి మమ్మల్ని కామెంట్ చేసే అర్హత లేదు వాళ్ళకి, మమ్మల్ని అనే అర్హత లేదు వాళ్ళకి. అయ్యో మీరు రెడ్ బుక్ కనకండి, వాళ్ళందరూ రెడ్ బుక్ అంటే చెమటలు పట్టి ఒక్కొక్క రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఊరికనే జాయిన్ అయిపోతున్నారు. రెడ్ బుక్లో ఏంటంటే పూర్తిగా గత 5 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మహిళలను అవమానపరుస్తూ, అలాగే రాజ్యాంగబద్ధంగా కాకుండా అవమానపరిచే విధంగా తిట్లతో, అలాగే అక్కడ అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయకుండా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పారు. హైదరాబాద్లోని సిఎంఆర్ కాలేజీలో నిర్వహించిన టోర్నమెంట్లో క్రికెట్ ఆడుతూ ఖమ్మం జిల్లాకు చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి కుప్పకూలాడు. తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్ళ ముందే తమ స్నేహితుడు మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల పంద్యాలు, పశుశాల ప్రదర్శనల్లో శుక్రవారం సాయంత్రం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు స్థానిక తెనాలి తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ ఘన స్వాగతం పలికారు. తెనాలి పట్టణంలోని వీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని భారీ క్రైన్లతో ఏర్పాటు చేసిన గజమాలతో సత్కరించారు. మెమోరియల్ ద్వారా ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశు పాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాకు నా చిన్ననాటి నుండి సుపరిచితుడుగా ఉన్నటువంటి అన్న ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనందరి తరపున ఈరోజు ఈ వేదిక సాక్షిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజకీయాల్లో నాటి నుండి నేటి వరకు అనేక ఒడిదుడుకుల్ని సవిచూసి తట్టుకుని నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని సాధించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మరింత ప్రజాసేవలో పాల్గొనాలని, ఆయనకు ఆరోగ్య ఇవ్వాలని, ఐశ్వర్యం మనం ఇవ్వక్కర్లేదు. భద్రాచలం శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో స్వామివారి పక్షి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉగాది నుండి వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవమునకు మొదటిగా ఉగాది నుండి నవమి వరకు మనకు వసంత నవరాత్రులు అని, రెండవది సప్తమి నుండి పూర్ణిమ వరకు నవగ్నిత బ్రహ్మోత్సవాలని, ఈ రెండు కలిపి వసంతపక్ష ఉత్సవాలుగా భద్రాచలం క్షేత్రంలో చేయడం అనేది సాంప్రదాయం అన్నారు ఆలయ అర్చకులు. హైదరాబాద్ విజయనగర్ కాలనీలో సెయింట్ మేరీస్ స్కూళ్లలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులు 150 స్టాళ్లతో శాంతినగర్లోని వెట్స్ గార్డెన్లో ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్లలో విద్యార్థులు అనేక రకాల తినుబండారాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్, తెలంగాణ ఫిషనరీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా వచ్చే డబ్బులను తమ స్కూల్లో 10వ తరగతి చదివిన తర్వాత పై చదువులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థుల కోసం ఉపయోగిస్తామని తెలిపారు.
आज जो सेंट मेरी स्कूल में विजयनगर कॉलोनी के सेंट मेरी स्कूल में जो फूड फेस्टिवल हो रहा, वो एक्चुअली ये साल हम लोग एक ही मकसद लगा लिए, हमारे जो स्कूल में पढ़ के बाहर निकल के फिर नहीं पढ़ रहे, आगे नहीं बढ़ रहे, वो लोगों के लिए फंड रेज करेंगे बोल के हम लोग ये फूड एग्जीबिशन करके इससे जो पैसे आते वो शख्स को, वो गर्ल्स एंड बॉयज जो नहीं पढ़ के रोड के ऊपर कामा कर ले रहे और घरों में कामा कर रहे और ऐसे ही घर में बैठ के है शादी के इंतजार में, नहीं तो किसके इंतजार में नहीं मालूम, वो लोगों को रीच होके पैसे पूरा उन लोगों के आगे पढ़ने की कोशिश करते। तकरीबन इधर 150 स्टॉल्स लगाए और ये साल हमारे 35 इयर्स का जुबली है स्कूल का, इसलिए 35 इयर्स का हिस्ट्री और 35 इयर्स का ऑडियो वीडियो चल रहा। ये फंक्शन ऐसे ही चलेगा। सितंबर में हम लोग एजुकेशनल एग्जीबिशन करते और उसके बाद में हम लोग एनुअल डे भी करते। अभी हमारे पास 500 बच्चों को ये साल अब ये इसमें इस्तेमाल करे। अब आगे हम लोग ये साल हमारे स्कूल के अंदर जो करने के हम कर देते। हमारे स्कूल में पढ़ के 10th क्लास अच्छे मार्क्स से पास होके आगे नहीं पढ़ सक रहे ना, वो लोगों के पास 15 बच्चों को हम लोग आइडेंटिफाई करें, गर्ल्स एंड बॉयज को। బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ బాధ్యత. యాతలూరు గ్రామంలో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి అత్యుత్తమ చికిత్స అందించడమే లక్ష్యం. బసవతారకం ఆసుపత్రిలో క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించిన చైర్మన్ బాలకృష్ణ. ప్రజలు ఆర్టీసీ బస్సు వినియోగించుకొని సుఖవంతమైన ప్రయాణం చేయాలి. టెక్కాలిలో కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. గృహ నిర్మాణంలో అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. నెల్లూరులో గృహ నిర్మాణం ప్రగతిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.